సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి తర్వాత అక్కడే కళ్ళు తుడిచేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు. ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు. కన్నీళ్లు చూసి దాటిపోలేడు. కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు. చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు. నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళావా నువ్వు? కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది నన్నేమనుకోవద్దు, ఆడవాళ్ళు కూడా ఉంటారు అటు రోజు ఇచ్చేవాళ్ళు. ఈ దండం పెడతారు, రోజు ఇచ్చేవాకవే నీకేం కావాలో చెప్పండి, ఓ మొత్తం మీద రోదన అయితే ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేసేదండి. అయితే గమనించాలి, నువ్వు రహస్యమంది ఏడ్చినా ఆయన గమనిస్తాడు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనబడకుండా నువ్వు ఏడ్చినా ఆ బాత్రూంలో నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు. చాలా సీరియస్ నీ కన్నీళ్ళు ఆయనకి. హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో, నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది బయట కనబడరు, కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లో ఏడ్చుకుంటూ ఉంటారు, కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు. ఎవరికి కనపడకుండా సాష్టాంగ పడి బెడ్ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు తడిచిందాక ఏడుస్తూ ఉంటారు. గుండెలో బాధ చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఓదార్చే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి తర్వాత అక్కడే కళ్ళు తుడిచేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు. ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు. దేవుని బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు, అది ఆయన బలహీనత. ఆయన మోసం చేయలేడు, అక్కడ దేవుడు వీకు. ఆయన వంచన చేయలేడు, పాప చేత కదా ఆయనకి, అక్కడ దేవుడు వీకు. అంతేకాదు, కన్నీళ్లు చూసి దాటిపోలేడు, అది ఆయన బలహీనత. యాకోబు ఎక్కడా, దేవుడు ఎక్కడా? ఒక్క తన్నుదంతే ఏడుంటాడు యాకోబు. కానీ ఏమంటాడు యాకోబు? తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము. ఏందయ్యా ఆయన నిన్ను బానిచ్చేది? ఒక్క తోపు దోస్తే ఏడను ఏడాపుతాడు నిన్ను? పోడే. చివరికి తొడగూటి మీద కొట్టి పడేసి వెళ్తా ఉంటే అయ్యా అన్నాడు ఏడుస్తా. కాళ్ళు కదిలినాయా? ముందుకి కాళ్ళు కదిలినాయా? కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు. చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు. నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళావా నువ్వు? ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు. పిల్లలం కదా, మాకు చూడాలని ఉంటుంది. మావాడేమో ఏడుస్తా వెంటబడతాడు. వీలైతే తీసుకెళ్తారు, లేకపోతే తంతారు, తన్ని వెనక్కి నెట్టేస్తారు. నిలబడి మావాడు నేను ఇద్దరం ఏడుస్తా వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి, ఆ బజారు మలుపు మీదకి పోయి మా అమ్మ మా నాన్నతో అంటది, వాళ్ళు ఏడుస్తున్నారు అంటది. అడవనే అంటాడు ఆయన. కాదులే నేను నిలబడతా కానీ పోయి తీసుకురా అంటది. అమ్మ మనసు అక్కడే నిలబడి, రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తా దీనంగా వాళ్ళు వెళ్తా ఉంటే మా నాన్న వెనక్కి చూడ్డావు, చూస్తే మేము పరిగెత్తామని తెలుసు, చూడ్డావు, అలా ముందుకు వెళ్తాండి. మా కోడ్ ఏంటంటే, మా అమ్మ బుక్ అయిందంటే అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది. వెనక్కి చూడకుండా వెళితేనేమో ఆహా తీర్మానం గట్టిగానే ఉంది, ఇక మనకి
అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం. ఈ మధ్యలో ఒక్కసారి వెనక్కి చూసిందనుకో అవుట్, అమ్మ హృదయం మెత్తబడ్డట్టే. అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం. మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు, చేయలేదు? చేస్తే చేతులు ఎత్తి నేను కూడా చేశాను. తన్నులు తిన్నారా సినిమా కోసం? ఏముందో ఏమో అందులో, ఈ బగలు కొట్టించుకున్నాం దానికోసం. ముందు సగం ఆనందం ఏం తెలుసా, సినిమాలో ఏదో కనపడేది మనకేదో అర్థమై సచ్చిద్దని కాదు. ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే, అప్పుడు కాస్త మేత దొరికిద్ది హాల్. అది మెయిన్ ప్రాబ్లం. అది అసలు మెయిన్ ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రోదన ధ్వని వినబడిందంటే అడుగు గదల్లు. అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే, అమ్మకే అంత ప్రేమ ఉంటే, ఇక అమ్మకన్నా మించినోడు ఆయన. అమ్మను మించిన ప్రేమ నాదన్నాడు. ఎట్లా దాటిపోతాడండి? అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి. ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు. నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే, నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే, ఆ రహస్యం ఏందో కూడా నేనే చెప్తున్నా. మీరు ఏడిస్తే నేను దాటిపోలేనన్నాడు. మీరు రోధిస్తే నా వల్ల కాదు అనేశాడు. దొరికాడు అక్కడ. ఆహా, ఇదా నీ బలహీనత? యేసయ్యా, నాకు తెలియదు, నేను ఏడుస్తా. నువ్వు ఏడవకురా, నీకు దండం పెడతా. చెప్పు, నీకేం కావాలి? చూడండి, యేసయ్యే కాదు, పరలోక తండ్రికి ఉంది ముందు ఆ మమత. తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనములను చేసి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు తల్లి. 7వ వచనం చదువు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. అద్దుగో, రోదన రోదన రోదన, మహారోదనమాట. మామూలు రోదన వేరు, మహారోదన వేరు. ఈ రోదనము విద్య అన్నాడు. ఎక్కడన్నాడు? ఏడో చోట అన్నాడా? చూడండి, ఎక్కడ రోదన విద్యను గురించి మాట్లాడాడో చూడండి. ఇర్మియా గ్రంథం ఒక్కసారి మీరు తీయగలిగితే 9వ అధ్యాయము 20వ వచనం 17వ వచనం నుంచి చదువు తల్లి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొడుడి, వారిని పిలువనంపుడి. అద్దుగో, దేవుని కనికరము పొందటానికి రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్గా. ఇక వాళ్ళు ఏం లేదు, రోదిస్తూ ఉంటారన్నమాట. మనకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. వాళ్ళ ముఖం చూద్దామన్నా సంతోషం కనపడదు. ఎప్పుడు ఆ ముఖాల్లో రోదన కనపడతా ఉంటుంది. కొంతమంది ముఖాల్లో కళగా ఉంటాయి. కొంతమందిది దుఃఖస్వరం, పావురపు స్వరం, ఎప్పుడు మూలుగులతో ఉంటారు. ఇప్పుడు నిజంగా ముఖాలను బట్టి మనం తెచ్చుకోవాలా కాదు, కానీ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకునే భక్తి కలిగిన స్త్రీలు, రోదనము చేయు స్త్రీలను పిలవండి. తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతియే సిగ్గునందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అద్దుగో,
రోదన విద్య, అంగలార్పు విద్య. భక్తి గల స్త్రీలు, తెలివి గల స్త్రీలు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషుల మీద పడి ఆడవరు, మనుషుల దయ కొరకు రోధించరు. వీరు దేవుని సన్నిధిని సాగిలపడి, దేవా నీవు కరుణించుమయ్యా అని దేవుని కనికరము కొరకు, కృప కొరకు రోధించేటువంటి స్త్రీలు తెలివిగల స్త్రీలు. నీ పిల్లలకు కూడా అది నేర్పమంటున్నాడు దేవుడు. కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుస్తూ ఉంటుంది, దరిద్రపు ఏడుపు. ఊరికి రోధిస్తూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చూసి వీళ్ళకి వెళ్ళి చూసి. ఇదొక దరిద్రపు రోదన. అది కాదు, ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఎడలో కూడా దయ చూపి శాపము నుండి నిన్ను విడిపించి ఆశీర్వదించినట్లు, నీ ఇంటి వారిని, నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు, శాపము నుండి విడిపించినట్లు, భౌతికంగానో ఆత్మీయంగానో ఆశీర్వదించినట్లు రోదన, ఆయన వైపు చూసి చేసే రోదన, ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన, ఆయన సహాయం అర్థించి చేసే రోదన, రోదన విద్య. సేవకులకు, విశ్వాసులకు, పరిచారకులకు, దేవుని సంబంధులకు అవసరమైన విద్య. మన కన్నీళ్లకు స్పందించే దేవుడు ఆయన. అయినను వారి రోదనము ఆయనకు వినబడెను. వినబడినప్పుడు ఏం చేశాడు? రోదన విని వారికి తాను చేసిన నిబంధన, వారి పితరుడైన అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యము చొప్పున వారిని కరుణించెను. ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉంది నీకు. సేవకుడా, సేవకురాలా, విశ్వాసి, పరిచారకుడా, పరిచారకురాలా, ఒకప్పుడు దేవుని ముందు నీ హృదయం కదిలి కన్నీరు విడిచి ప్రార్థించిందాకా తృప్తి కలిగేది కాదు. అలాంటి అనుభూతి కలిగిందాకా రోధించి ప్రార్థించి తృప్తిగా లేచి వచ్చేదాన్ని నువ్వు, వచ్చేవాడి నువ్వు. కన్నీటి ప్రార్థన. ఈరోజు నీ కళ్ళు ఎండిపోయాయి, హృదయం కఠినపరచబడింది, కన్నీళ్ళు రావట్లా. చాలా నష్టాలు కలుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి, ఓటమి బాట పట్టావు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి, అయినా నీ హృదయం కదలలేదు. దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలం అలా మనసుని కఠినపరుచుకుని ఉంటావు? రోదన విద్యలోనికి రమ్మని రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు. వాటిని బట్టి అసలు నీలో కలుగుతున్న స్పందన ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు బానిస బంధకాల్లో ఉన్నారని దేవునికి తెలుసు. కానీ మోషే 40 ఏళ్ల ఈడు గలవాడై ఉన్నప్పుడు వారి మొర్రను గూర్చినటువంటి సంగతి మాట్లాడలేదు దేవుడు. మోషే మిథ్యానుకు వెళ్ళి అక్కడ 40 ఏళ్ళు గడిపి మొత్తం 80 ఏళ్ళు ఉన్న తర్వాత, ఇదిగో నా ప్రజల మొర్ర నాకు వినబడినది, వారిని విడిపించుటకు ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. వేదనలతో నలిగిపోతున్న నీవు, ఓటమిలో అల్లాడిపోతున్న నీవు తగిన రీతిని స్పందించకపోతే దేవుడు నీ పక్షంగా కదలడు. దేవుడు కదలాలంటే నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతల విషయమే నీ నుండి రోదన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన. తన గుట్టేందో తనే చెప్పుకుంటున్నాడు, తన రహస్యం ఏందో తనే బయట పెట్టేశాడు దేవుడు. నీ రోదన నా కరుణ నీ మీదకి వచ్చేటట్టు చేస్తుంది. అందుకే పిల్లలకు రోదన విద్య నేర్పండి, అంగలార్పు విద్య నేర్పమని దేవుడు పిలుస్తున్నాడు.